అందరికీ నమస్కారం అండి. నా పేరు దొడ్డేపల్లి శివశేఖర్ అలియాస్ మిమిక్రీ శివ. సినీ బుల్లితెరలో స్మైల్ రాజా స్మైల్. ప్లీజ్ సైలెన్స్ ఉండండి అన్న బయట. ప్లీజ్ దయచేసి కొంచెం సైలెంట్గా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక ప్రస్థానం వన్స్ మోర్ ప్లీజ్ అనే కార్యక్రమం నుంచి స్టార్ట్ చేసి మిమిక్రీలో శివారెడ్డి గారితో పోటీ పడే అంత స్థాయికి ఎదిగాను. ఒక కళాకారుడికి అంతకన్నా కావాల్సింది లేదు. నేను ఈటీవీలో జీ తెలుగులో 2,22,222 మిమిక్రీ ఛాలెంజ్ చేసేటప్పుడు నేను స్కిట్ చేస్తే ఆ స్కిట్ శివారెడ్డి గారు అమెరికా తానాలో చేయడం జరిగింది. అంతటి సత్తా మన శ్రీకాకుళం జిల్లాకు ఉంది. శివారెడ్డి గారు ఇప్పటికీ చెప్తా ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నా సార్ నువ్వు చేసింది నేను అమెరికా తానాలో చేశాను రా అనేసి. ఆ స్కిట్ నేనే ఓన్గా రాసుకున్నాను. అలాగా చేస్తుంటే కొద్ది రోజులు చూసరికి కొంతమంది కళాకారులు రోడ్డు మీద అడుక్కుంటున్నారు. ఏంటి వాళ్ళకి ఎంత పరిస్థితి కళాకారులకి? ఇంతేనా? కళాకారులకు గొప్ప మంది అయితే 100 మందిలో 1, 2, 3, 4, 5 సంపాదించుకోగలుగుతారు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమీ సంపాదన ఉండదు. ఈ రోజు వరకు ఎవరు కళాకారులు బ్యాలెన్స్ చెక్ చేస్తే ఇప్పటికీ ఒకరి దగ్గర అప్పు చేసుకునే కార్యక్రమానికి వచ్చారు. ఎవరి దగ్గర అప్పు చేసుకుని వచ్చారు సార్. 3 నెలల ప్రోగ్రాం, 1 నెల ప్రోగ్రాం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎవరికి అడిగినా అప్పేపడు. ఏ నిత్యావసర సరుకులు దొరకవు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. మీరు అనుకోవచ్చు ఇక్కడికి వస్తే మంచి డ్రెస్సులు వేశారు కదా వాళ్ళకి బట్టలు లేవంటారండి. అందమైన బట్టలు వెనకాతల గుండె చిల్లులు పడిపోయినటువంటి గుండెకాయలు ఉన్నాయి సార్. చిల్లులు పడిపోయిన గుండెకాయలు ఉన్నాయి. ఆ కన్నాలు పడిపోయిన గుండెకాయల్ని ఈ బట్టలతో కవర్ చేసుకుని ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్. 35 సంవత్సరాలు దాటిపోతే ఎవరికి ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు. ఎందుకు? అందరికి ఏ ప్రోగ్రామ్ పెట్టినా అందమైన అమ్మాయిల్ని పెట్టు, 20 సంవత్సరాల లోపల పెట్టాను. 60 సంవత్సరాలు అయిపోతే వృత్త కళాకారులు కాదట్లేదు సార్. 30 సంవత్సరాలు అయిపోతే మేము వృత్త కళాకారులు అయిపోతున్నాం. మాకు ఎవరు ప్రోగ్రామ్స్ ఇవ్వట్లేదు, తినడానికి తిండట్లేదు. ఎవడో ఎప్పుడో ఇస్తాడు నిత్యావసర సరుకులు. తెల్లవారి నుంచి ప్రముఖులు వస్తారు, ప్రముఖుల దృష్టిలో మేము ఇచ్చేసి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు. కానీ ప్రముఖులు వస్తే వాళ్ళ చేతుల్లో పడితే మేము వాళ్ళకి కనపడతాము, మా కష్టాన్ని వాళ్ళు చూస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం వీళ్ళు పాలు పంచుకొని మాకు ఏదైనా సాయం చేయకపోతారా, మమ్మల్ని ఆదుకోలేకపోతారా అని ఒక బాధలో ఉన్నారు సార్. ఇప్పుడు వచ్చే కళాకారులు వాళ్ళకి ఎవరిస్తారు వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఎవ్వలేవరు. ఈవిడి పేరు నాగమ్మని, ఈమెది కొత్తూరు ఉంటుంది వైజాగ్. ఒకసారి ఈవిడ పరిస్థితి ఉంటే చూపి. హలో ఆఫ్ లెక్క ఈ అమ్మాయికి అంతే. ఇతను చందు పోలియో అలాగే డ్యాన్స్ చేస్తాడు. ఇతని పేరు తోటయ్య ఫ్లోర్ వాకర్, డ్యాన్స్ చేశాడు ఇందాకలా. అతని పేరు బుజ్జి. అన్ని అవయవాలు సరిగ్గా ఇచ్చే దేవుడు అందరికీ వీళ్ళకి అవయవాలు ఓపెన్ చేశాడు. అందరిలో కుంగిపోలేదు సార్ వీళ్ళెవరు కూడా. ఆమె ట్రాన్స్జెండర్. ఆవిడ బతుకు చాలా బాగుంటుంది. ఎక్కడ? ట్రైన్లోని, వీధులంటే షాపులు అంటే అలాగ అడుక్కోవట్లేదు సార్. కష్టపడి ఆవిడ కూడా పాటలు పాడుతుంది, వీడు కష్టపడి డ్యాన్స్ చేస్తుంది. బుజ్జి 2 కాళ్ళు కూడా పంచి ఇతను కష్టపడి డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది సార్ మా పేదలు ఉన్నారు సార్. అందరూ అనుకోండి మంచి డ్రెస్సులు వేస్తారు. మా నా గుండెకాయలు కన్నాలు అయిపోయిన వాటిని కప్పుకోవడానికి సరే కొత్త బట్టలు వేసుకుంటున్నాం. ఇలా ఉంటేనే చూస్తున్నారు. అలాంటి మా కళాకారులు ఆదుకోవడానికి మేము ఎక్కడి మెట్టి లేదు. 1కి 2 సార్లు, 2కి 10 సార్లు, 10కి 20 సార్లు, 20కి 100 సార్లు మేము తిరుగుతున్నాం సార్ ఒక్కొక్కరి దగ్గరికి. ఆవేదన బాగుండాలి. నేను ఒక్కడే బాగుంటే కాదు సార్, నాతో పాటుగా నా కళాకారులు, నా టీం, సింహాద్రి శ్రీని గారు, స్వప్న శ్రీని గారు, మారద శ్రీని గారు, దాము గారు, రాజేష్ గారు, మిగతా అందరూ, నాని, అనిల్, ప్లీజ్ దాము, అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని సార్. మేము కళాకారులకు హెల్ప్ చేయండి అని అడుగుతాను. ఎంత పెద్ద మహానుభావులు అందరూ కూడా హెల్ప్ చేశారు. అందరికీ మా కళాకారుల తరపున
చాలా ఇబ్బందులు సార్. ఇందాకలా పరిచయం చేసిన ఒక ముసలావిడికి వాళ్ళ ఆయన చనిపోయారు, వాళ్ళ కొడుకు చనిపోయారు, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళ కోడలు వెళ్ళిపోయింది. ఆవిడ ఇప్పటికీ పాటలు పాడుతుంది. ఈచ్ అండ్ 65 ఇయర్స్ సార్, 70 ఇయర్స్ ఉంటాయి ఆమెకి. ఆవిడ 70 ఇయర్స్. ఇలా ముందుకు రమ్మా. ఆవిడకి ఇప్పటికీ పాటలు పాడుతుందంటే ఆవిడ పరిస్థితి, కళాకారులు కూడా పరిస్థితి ఇది సార్. సరిగ్గా కొడుకే ఉండుంటే, సరిగ్గా కోడల ఇంట్లో ఉండుంటే, అందరూ మనవల్లోనే ఉండుంటే గవర్నమెంట్ ఇచ్చింది ఏమాత్రం అండి, ఏది పనికిరా. ఇది మా పరిస్థితి సార్. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీలాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు వందల కొద్ది వచ్చి మమ్మల్ని కాపాడాలి, రక్షించాలి, ఆదుకోవాలి. ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం మొదలైంది 2020 సంవత్సరంలో. మేమందరూ కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చాం. మాతో పాటుగా మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికీ మా కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ చాలా అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయం, మీ ఒక్కొక్కరికి ఎంత విలువైన సమయం అంటే ఒక్కో నిమిషానికి మీకు ₹1,00,000 విలువైన సమయం. అలాంటి సమయం మా కళాకారుల కోసం మీరు వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒకసారి కళాకారులు అందరూ నించొని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతాం, నించొని చప్పట్లు కొడతాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ స్టాండ్ అప్. అది సార్, కొడుకు బాగుంటే తల్లి బాగోదు, పిల్లడు బాగోదు, ఈడికి బాగోదు. ఒకరోజు కళ ఎవరికి గట్టిగా ఉన్నడికి ఎవరికి ప్రాబ్లమ్స్ రాదు, మాకే. తెల్లవారి కొడుకు నొప్పి వస్తుంది, 5 రూపాయలు తలనొప్పి వస్తుంది. లేదా కొడుకు బాగోలేకపోవచ్చు, కొడుకు బాగోలేకపోతే ఆడి పరిస్థితి ఏంటి? తినడానికే తినలేదు, హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు, మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చే అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ, అలాగే మంచి ప్రతిభ కనబరిచి వృద్ధాప్యంలో ఓల్డేజ్ వారికి సీనియర్ కళాకారుల్ని సన్మానించడం 5గురికి. ఈ కార్యక్రమం పొద్దున్నుండి కూడా జరుగుతుందన్నారు. నేను రాత్రి 2:30 అయింది విజయవాడ నుండి వచ్చాను. బాలు గారి స్మారక పురస్కారం కింద ఇవాళ స్వర నీరాజనం, పొద్దున్నుండి బాలు గారి స్వర నీరాజనం, అన్ని బాలు గారి పాటలే, అంతేనా? ఓకే. సో ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా చేసినటువంటి నిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందులో నాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చారు. అయినా నేను ఇంకా సద్వినియోగం చేసుకోలేదు, వినియోగించుకున్నాను కానీ సద్వినియోగం అంటే పొద్దున్నే వచ్చుంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కళాకారుల్ని, ఆ కళా సాంప్రదాయాల్ని మనం పోషించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ సాంప్రదాయాన్ని వాళ్ళకి అండదండగా ఉండాలని నాకు ఎప్పుడు ఉంటుంది. సో దీంట్లో భాగంగా మేము సాంప్రదాయ నృత్య కళాశాలకి ఆ రోజు మేము ఎంపీపీగా ఉన్నప్పుడు 10 ఎకరాలు మండలం నుండి మేము రాయడం జరిగింది. అప్పుడు మా మీద ఎన్నో విమర్శలు చేశారు. అప్పుడు కలెక్టర్ గారు లక్ష్మీ నరసింహ గారు మాకు చెప్పిన వెంటనే మేము ఇవ్వడం జరిగింది. ఈవేళ ఆ కళాకారులు రేపు లండన్ వెళ్తున్నారు. ఈ సెప్టెంబర్లో ద్రౌపది వస్త్రాభరణని, నెక్స్ట్ కామసూత్రాన్ని 2 స్కిట్స్ చేశారు. మాకు కళ్ళని నీళ్ళు వచ్చాయి, మొన్న వెళ్ళాం. సో ఆ కళల్ని, సాంప్రదాయాన్ని మనం కళాకారులకు కూడా అండదండగా ఉండాలి అని నా ఉద్దేశం. నేను మున్ముందు ఇంకా ఈసారి ఏదో అయింది, ఇంకెప్పుడు ఇది మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్టే. నేను నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఈ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘానికి నేను ప్రోత్సహిస్తూ నేను వెన్నంటూ ఉంటానని మాటిస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు మీ తరపున జరగాలి. దానికి నేను ఎప్పుడు కూడా మీ వెన్నంటూ ఉండి నా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి
నిర్వాహకులకి అలాగే కళాకారులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి ఈరోజు పురస్కారాలు తీసుకుందిగా మా ప్రెసిడెంట్ శివకుమార్ గారికి ఫోటోగ్రాఫర్ ప్లీజ్ సింగిల్ ఫోటో తీసుకొని ఉంచుకుంటాం సార్ మేము. సో తదుపరి స్వప్న శ్రీని గారు అదే మేముంటో తీసుకోండి. తదుపరి సింహాద్రి శ్రీని గారు మేముంటో మీరే పట్టుకొని వచ్చేయాలి. అలాగే తదుపరి మార్దర్ శ్రీని గారు, అలాగే మార్దర్ శ్రీని గారు, దాము గారు సార్ ఓకే సార్ అతనికి ఇచ్చేయండి. బాబు మీరు కూడా రండి. సో నాది నేనే ఇలా చెప్పుకొని తీసుకుంటాను సరే. నాకే హరిత, హరిప్రసాద్, అలాగే మనకి ఇంకా ముగ్గురు సభ్యులు ఉన్నారు. భాను నువ్వు కూడా రామ్మా. రాము సరే ఇందండి. ఇంకోటి తీసుకో, ఇంకో మెమంటో. తదుపరి బానమ్మ మా ట్రెజరర్ సీన్ గారు, స్వప్న సీన్ గారు అయిపోయిందా? నాని సింగర్ నాని, అనిల్ ఆదిత్య ఈవెంట్స్ అనిల్ కూన అనిల్ అధ్యక్షులు మీరు చిరు సత్కారం ఒకసారి సభ్యులందరూ రావాలి, సభ్యులందరూ ముందుకు రావాలి. మన సభ్యులు ఒక్కసారి సాయి మ్యూజిక్ సో మాకు నిత్యం మార్నింగ్ నుండి మా చిన్ని గారు కూడా మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. చిన్ని కూడా ఫోటో సార్ అంటే సార్ మెమంటో ఇచ్చాం కానీ ఫోటో తీసాం. శ్రీని గారు మన చిన్ని కూడా ఫోటో కోసం మెమంటో అలా పెట్టండి ఒకసారి. చిన్ని కూడా ఒక మెమంటో సార్. చిన్నానికి ఒక మేము సార్ మీ చేతుల మీద సార్ ఒక మెమంటో చిన్నానికి కదా, చిన్నానికి ఇచ్చేది. కార్మిక సభ్యులు ఎవరైనా వచ్చారు వేదిక. రాజేష్, అనిల్ ఎక్కడ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఎలాగైనా మీరు వచ్చి మమ్మల్ని ఆనందింపజేశారు. సింగర్స్ ప్లీజ్, అందరు సింగర్స్ అందరు రండి. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం. మా కళాకారులందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు. అడగగానే మమ్మల్ని అందరినీ ఆదరించి కళాకారులకు పంపిణీ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇది సుమారుగా 100 మందికి మనం పంపిణీ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు కళాకారుల సంఘం ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది. మార్నింగ్ నుంచి నేను కనుక్కుంటున్నాను ఎలా అవుతున్నది ఏంటి అని. సో చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలానే కళాకారులకి చాలామంది కళాకారులకి చాలా అవసరాలైన సరుకులు అవి ఉండట్లేదు అని చాలా రొటీన్గా చెప్తున్నారు కూడా. సో నా వంతు సహాయం ఏమైనా ఉంటే నేను చేస్తానని కూడా ఆల్రెడీ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. భానుమతి గారు, స్టాఫ్ నర్స్ సాయి, ఇలాంటి సేవా కార్యక్రమం ఏపీకేఎస్ఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ద్వారపూడి ధనంజయరావు గారు,
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి హర్షధ్వానాలతో. అలాగే ఏపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు గారిని వేదిక అలంకరించమని కోరుతున్నాం. అలాగే ఏపీకేఎస్ఎస్ స్టేట్ కార్యదర్శి మరో కార్యదర్శి అయినటువంటి విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి, అజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. అలాగే గంటా మంగాదేవి గారి భర్త సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరి సమక్షంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేస్తారని కోరుకుంటూ ఒక్కొక్కరికి ఇచ్చేసరి. అమ్మ కొద్ది ముందుకు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అలాగే ఈరోజు మనకి ఫుడ్ స్పాన్సర్ చేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు, పాత శ్రీకాకుళం వారు మనకి ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీకేఎస్ఎస్ ప్రచార కార్యదర్శి భాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి, ఒకసారి వేదిక మీదకి వచ్చి వెళ్ళిపో. థ్యాంక్ యూ. అలాగే ఏపీకేఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏపీకేఎస్ఎస్ స్టేట్ కార్యదర్శి భానుమతి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈవిడ జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా ఈమె కార్యదర్శిగా వర్క్ చేస్తున్న అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా అయినటువంటి భానుమతి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఇది స్టేట్ కమిటీ అండి. నేను ఒక స్టేట్లో నేను మెంబర్ని. ఈరోజు మన కళాకారుల సంక్షేమ సంఘం అనగానే వాళ్ళు మన కార్యక్రమాలకు రావడం చాలా అదృష్టం. తర్వాత వాళ్ళు అలాగే ఏపీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయ గారు కొన్ని మాట్లాడతారు, 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈరోజు మన శ్రీకాకుళంలో బాపూజీ కళా ఆడిటోరియంలో కళాకారుల కార్యక్రమం అనేది ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ అధ్యక్షులుగా మన శివగారిని అందరూ కూడా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషమైన భాగం. ఎందుకంటే మాకు రాష్ట్ర ఏపీ కళాకారుల సంఘంలో శివగారు ఉన్నారు. అతను చాలా యాక్టివ్గా అన్ని విధాలుగా పనిచేస్తున్నారు. అందుకోసం అతనికి ఈరోజు శ్రీకాకుళంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కళాకారుల సంక్షేమం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన అర్థం. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడి పని చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తింపు అనేది ఉంటుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శివగారికి అధ్యక్ష పదవి ఇచ్చిన దానికే నిదర్శనం. మాకు వచ్చి చెప్పారు, మాకు ఇలాగ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు అందరూ అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. అలాగైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కళాకారులందరికీ కూడా మంచి హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పేద కళాకారులు అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సంక్షేమం అనండి, వాళ్ళకి ఏవైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా సరే మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా మంచి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుర్రోళ్ళు కూడాను అతను యంగ్ కాబట్టి తప్పనిసరిగా కళాకారులకు అందరికీ మంచి చేయడానికి అతను ఎప్పుడు కష్టపడుతున్నారు. కాబట్టి అతనికి పదవి ఇవ్వడం వలన మా ఏపీకేఎస్ఎస్ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన తరఫున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మాకు ముందోసారి వచ్చాము ఇక్కడికి ఈ ఆడిటోరియంలోకి. అప్పుడు మన సూర్యనారాయణ గారు మిసెస్ ఆవిడ మంగాదేవి గారు, అతను ఆవిడేమొచ్చి హరిశ్చంద్ర పాత్రధారిని, ఆవిడ మంచి అంటే ఆవిడ లేడీ అయిన జెంటు గొంతుతో ఆవిడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం అనేది మన స్టేట్లోనే చాలా దేశంలోనే అసలు ఇంపార్టెంట్. ఆవిడ యూఎస్ఏ కూడా మొన్న వెళ్ళడం కూడా జరిగింది. ఈరోజు రావాల్సింది కానీ ఆమె రాలేకపోయారు. అయితే మొన్న ఇక్కడ ఇదే స్టేడియంలో ఆ రోజు ఆవిడకి
సురాబ అంటే వెండి కొండ ఇవ్వడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం మేము రావడం జరిగింది ఇక్కడికి. మళ్ళీ శివగారిని మళ్ళీ అడ్జస్ట్లుగా చేశారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంకి మేము రావడం జరిగింది. చాలా సంతోషం. అలాగే పేద కళాకారులు అనే వాళ్ళకి వికలాంగుల కళకందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం అనేది ఏర్పాటు చేశారు. చాలా సంతోషమైన కార్యక్రమం. ఎంత మనము డబ్బులు ఇచ్చినా సరే సంతృప్తి ఉండదు. అలాగే మనం ఇలా నిత్యావసర సరుకులు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోజు ఇంట్లో మాకు ఫలానా సంఘం తరపున ఈరోజు కళాకారుల సంక్షేమ తరపున వచ్చాయి అని చాలా సంతోషంగా వ్యక్తపరుస్తారు. అలాగే వాటిని వినియోగించడంలో కూడా చాలా సంతృప్తిగా తినడం కూడా చేస్తారు. కాబట్టి అలాంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇలాంటివన్నీ చేయడం వల్ల రేపొద్దున్న ప్రజల్లో మంచి పేరు నేమ్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. కళాకారులను కూడా మంచి స్ఫూర్తి కూడా ఇందులో వస్తుందని మరి కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మా ఏపీకేఎస్ఎస్కే తరపున మేము ఇప్పుడు మీ శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘానికి 5,000 రూపాయలు మేము మా తరపున విరాళంగా ఇవ్వడం కూడా నిర్ణయం చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో కళాకారులు ఎక్కువ పేద కళాకారులు ఉంటారు, వికలాంగులు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనమందరం చూడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. గవర్నమెంట్ తరఫున ఏవైనా సరే మంచి కార్యక్రమాలకు సంక్షేమ పథకాలు అవనివ్వండి ఏవైనా రావడానికి కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో మనమందరం కలిసి ఆ ప్రభుత్వంలోనేమో వచ్చి మంచి పథకాలు పేద ప్రజలకు అందించడంలో మనం ముందు ఉండాలని కోరుకుంటున్నాం. శివగారు ఎలాగా యువకులు కాబట్టి అతను మంచి కార్యక్రమానికి ముందు ఉంటారు, వినియోగించుకోవడం ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిపి సంక్షేమ సంఘం అలాగే కళాకారులకి అందరికీ కూడాను మా తరపున కూడా ఇప్పుడు కూడా రాష్ట్రంలో మా తాలూకా ఇప్పుడు కూడా సహకారం అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే శివగారు, భానుమతి గారు మాకు ఏపీకేఎస్కేలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీకు కూడా మా తరపున అందరికీ సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఏ కార్యక్రమంకైనా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వాసుదేవరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరావు గారు 2 నిమిషాలు మాట్లాడవలసి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. శ్రీకాకుళం జిల్లాలో కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా స్థాయిలో ఏర్పాటు గతంలోనే మీరు చేసుకున్నారు. అందులో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు పేద ప్రజల కోసం, పేద కళాకారుల కోసం చేసినటువంటి విషయం మాకు తెలిసింది. ఇప్పుడు రాష్ట్ర కళాకారుల సంక్షేమ సంఘంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మన శివగారు మీ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవాలు, వారి డైనమిక్ యాంకరు, ఆర్టిస్టు, ఆయన మిమిక్రీ ఆర్టిస్టు, ఆయన ఫేమస్. మన రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి ఆర్టిస్టులు ఆయన ఒకరు. అటువంటి వాళ్ళు మీకు జిల్లా అధ్యక్షులుగా ఉండడం చాలా మంచిది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఏపీకేఎస్ఎస్ గురించి మీకు తెలుసు. అంటే అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం, దాన్ని ఏపీకేఎస్ఎస్గా పిలుస్తున్నాం. అంటే అన్ని రంగాల కళాకారులు, 64 కళలకు సంబంధించినటువంటి కళలు ఇందులో భాగంగా ఉంటున్నాయి. అందరి కళాకారులతో కలుపుకొని వెళ్తున్నటువంటి సంఘంగా మనది ఉంది. అంతేకాకుండా ఒక జిల్లా స్థాయిలోనూ, కొన్ని జిల్లాల స్థాయిలోనూ, ఒక ప్రాంతం వారీగానూ సంఘాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలని అవసరమైనప్పుడు నిలదీసి అడగడానికి కానీ, లేదా మన వాదాన్ని, మన డిమాండ్స్ని బలంగా చెప్పడానికి కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సంఘం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఏపీకేఎస్ఎస్ని 2022లో ప్రారంభించాం. అందులో మొదటి నుంచి భానుమతి గారు, శివగారు, మన భాస్కర్ గారు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో రాష్ట్ర కార్యదర్శి వర్గంలో వారి 3 ఉన్నారు. ఇప్పుడు మాకు కొత్త బలం చేకూరినట్టుగా అయింది. శ్రీకాకుళం జిల్లాకి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ గొప్ప గొప్ప కళాకారులు, మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి కళాకారులు ఉన్న జిల్లా ఇది. అంతేకాకుండా పోరాటాల్లో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నటువంటి జిల్లా ఇది. అటువంటి శ్రీకాకుళం జిల్లా నుండి ఈవేళ ఒక సంఘం వచ్చింది. ఇందులో మా రాష్ట్ర బాధ్యులు కూడా మీ జిల్లా ప్రధాన బాధ్యులుగా ఉన్నారు కనుక ఈ రోజు నుండి మీ శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం
అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఉంటుందని మేము ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా తప్పనిసరిగా మీతో పాటుగా మేము నడుస్తాం. ఏ సందర్భంలోనైనా ఏ సమస్యకైనా మీతో పాటుగా మేము ఉండి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు, ఏపీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారు. మీ అందరికీ కూడా మా శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గట్టిగా చప్పట్లు. కార్యదర్శి వాసుదేవరావు గారిని సన్మానించమని మన ఉపాధ్యక్షులు స్వప్న శ్రీని గారిని కోరుకుంటున్నాం. అది మంచి పని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ కుమార్ గారిని సత్కరించమని కార్యదర్శి దాము గారిని కోరుకుంటున్నాం. పుస్తకాలుగా మరియు జ్ఞాపికను అంత చేయవలసిందిగా. అలాగే గంట మంగాదేవి గారి భర్త గారైనటువంటి సూర్యనారాయణ గారిని సన్మానించమని కోన అనిల్ గారిని, రాము గారిని, సింహాద్రి సీర్ గారిని, అరవింద్ గారిని కోరుతున్నాం. అలాగే జ్ఞాపికను కూడా అందజేయాలి. ఎందుకంటే మా కళాకారులు ఈ రోజుతో ఏదో పంచం ఈ రోజుతో అవ్వలేదండి. ఈరోజు స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక మెట్టు. మేము కళాకారుల సంక్షేమం ఎన్నో సంఘాలు ఉన్నాయి, వచ్చే పుట్టే పోయే. కానీ ఈరోజు ఈ సంఘంలో ఇంతమంది కళాకారులు ఉన్నారు అంటే అది ఏ ఒక్కడితోనూ సాధ్యమైంది కాదు, అందరి సమిష్టి కృషితో సాధ్యమైంది. కనుక స్టేట్ నుంచి మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. వీళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను, మాకు మీ సహాయ సహకారాలు ఆర్థికంగా, మానసికంగా, ప్రతి విధంగా మాకు కావాలి అని మేము సభ్యంగా కోరుకున్న మా కళాకారులందరి తరపున. ఎందుకంటే రేపొద్దున ప్రతి జిల్లాలో ఏపీకేఎస్ఎస్ ఉంది, అఖిల ప్రజా శ్రీకాకుళంలో మాత్రమే లేదు. కానీ మేము మిమ్మల్ని గౌరవించుకుంటున్నామంటే మేము మీ వాళ్ళము. జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ భానుమతి గారు కూడా మీ స్టేట్ కమిటీలో ఉన్నారు, నేను కూడా మీ స్టేట్ కమిటీలో ఉన్నాం. కాబట్టి ఇకపైన మాకు ఎటువంటి మంచి సహాయ సహకారాలని మీ వారు అందిస్తారని, మా కళాకారులు ఆదుకుంటారని కళాకారుల తరఫున మీకు వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ థామస్ సార్. అలాగే ఏపీకేఎస్కి ఒక ఛానల్ ఉందండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. 4,50,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకేఎస్ ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మొన్న కూడా మీతో వచ్చినప్పుడు మాట్లాడాను. ఇప్పుడైతే ఎన్నికలు షెడ్యూల్ అయ్యింది. ఫర్దర్ ఫ్యూచర్లో ఒక 3 months తర్వాత మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలా చేస్తారు. మాకు రాజకీయానికి మేము దూరంగా ఉంటాం. మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు కల్పిస్తారా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్పిస్తారా తెలియదు. ఒకసారి కష్టాలు మేము పెడతాం. మా కష్టాలు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నీ ఒక పేపర్ మీద పెడతాం, ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం. ఆ ప్రాజెక్ట్ని మీకు అందిస్తాం, మీరు చేయండి. ఎవరైనా ఎలా చేసినా సరే మా సమస్యలు తీరాలి, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా తర్వాత మన ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ బోనింగ్ వెళ్ళారు కాబట్టి మన రాజేశ్వరి గారి అబ్బాయి డ్యాన్స్ ఒక పెట్టేద్దాం. వాళ్ళు వచ్చేలోపు పండు మాస్టర్ సార్ ఒకసారి దానేటి శ్రీధర్ గారు, దేవభూషణ్ గారు, నటుగులు మోహన్ రావు గారు సార్. లైన్స్లో పెట్టే లైనే అతను. కోరాడు రమేష్ గారు ప్లీజ్. మా గౌరవ సలహాదారులు వెంకటరమణ గారు, పుట్నూరు వెంకటరమణ గారు, పుట్నూరు లక్ష్మణరావు గారు, కోరాడు హరిగోపాల్ గారు, అతను శ్రీకాకుళం జిల్లా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ గారైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ హరిగోపాల్ గారు,
24వ వార్డు ఇన్ఛార్జ్, ఇలాంటి 23 సారీ ఇలాంటి మహానుభావులు మనందరికీ ఉన్నారు. మీరు ఎప్పుడు బాధపడద్దండి. మన భవిష్యత్తు బాగుంటే బాగు చేయడానికి ట్రై చేస్తాం. వీళ్ళందరి ఆసరాతో, అనుమతితో అవసరమైతే దేనికైనా ఉంటాం. ప్రభుత్వం దిగి రావడానికి మేము నిరాహార దీక్ష కూడా చేస్తాం. దిగిరాయి మా మమ్మల్ని ఆదుకొని చూడాలి, ఎవరు చూడట్లేదు. వాళ్ళు స్వలాభం గురించి చూసుకుంటున్నారు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు లేరు. సో ఇకపై ప్రతి ఒక్కరు కూడా అలాంటి కళాకారులకి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. నిజంగా మీలాంటి పెద్దలు మీ చేతుల మీదుగా ఇలాంటి కళాకారులకి నిత్యావసరాలు అందించే కార్యక్రమాలు మీరు పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మరి ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు దానేటి శ్రీధర్ గారు, మెడికో వారు అధ్యక్షులు, వారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం నిర్వహిస్తున్నటువంటి బాలు స్వర నీరాజనం ప్రోగ్రాంలో నన్ను కూడా ఇన్వైట్ చేసి నన్ను కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి ఈ టీం మెంబర్స్ అందరికీ, పర్టికులర్గా శివయ్య కదా, మిమిక్రీ శివ గ్రూప్ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే కళాకారులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చిన్నవాళ్ళందరికీ కూడాను నా శుభాభినందనలు. నిజంగా కళాకారులు అంటూ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నేను రావడం, నేను ఒక 2 పాటలు విన్నాను. మనోడు డైనమిక్ సాంగ్, చిరంజీవి ఇక్కడ నుండి డ్యాన్స్ చేశాడా పాడాడా అన్నట్టు పాడాడు. ఆ తర్వాత మన శివ చెప్పిన మాటలు వింటే అసలు నాకు తెలిసి ఏ సినిమాలో ఒక ప్రోగ్రాం డైరెక్ట్గా మన ఎదురుగా నిల్చొని శివ చెప్తుంటే, కళాకారులకు ఉన్నటువంటి కష్టాలు చెప్తూ ఉంటే అది తెలిసి మనసంటూ చలించిన వాళ్ళంటూ ఎవరు ఉండరేమో, అంత అద్భుతంగా మీ సమస్యలన్నింటినీ మాలాంటి ముందర పెట్టారు. సో మన నటుకుల మోహన్ గారు చెప్తూ ఉంటారు, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, మా అందరి బాధ్యత ఏంటి అంటే ఎవరికి తలకు తగ్గట్టుగా, ఎవరి చేయికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడాను ఏదో ఒక సంఘానికి, సమాజానికి ప్రతిరోజు ఏదో ఒక పద్ధతిలో సర్వీస్ చేస్తూనే ఉంటాం మేమందరం కూడా. బట్ శివ చెప్పిన మాటలు బట్టి వింటే తప్పకుండా నేను నా దగ్గరికి వచ్చి, సార్ మీరు సహాయం చేయండి అంటే నేను మురిపించుకున్నా ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి. కానీ ఇక్కడికి వచ్చి మనోడు చెప్పిన కష్టాలు చూస్తే, మీరు పడుతున్న బాధలు చూస్తే అసలు నేను ఇచ్చింది ఏమాత్రం కూడా కాదు. సో శివాకి మళ్ళీ పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం పర్టికులర్గా నేను 20,000 రూపీస్ ఇస్తున్నా. నేను స్టేజ్ ముందర కూర్చొని ఆ రోజు నేను ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి ఇంతమంది కళాకారులు ఉన్నారు, ఇంతుంది, నేను ఇచ్చిన 15,000 దేనికి సరిపోద్దని నాకే గిల్టీగా అనిపిస్తూ మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఇచ్చాను. అయితే ఈ కళాకారుల తాలూకా మనసు, ఈ కళాకారుల తాలూకా గొప్పతనం ఏంటి అంటే మేము చూస్తూ ఉంటాం కాబట్టి, కష్టాల్లో ఉన్నా మీరే కావాలి, ఆనందంలో ఉన్నా మీరే కావాలి, సరదాల్లో ఉన్నా మీరే కావాలి, ఏ ఉత్సవాలు జరుపుకుంటున్నా మీరే కావాలి, ఏ పండగలు జరుపుకుంటున్నా మీరే కావాలి, చివరికి ఆ రోజుకు కూడా మీరే కావాలి. అంత గొప్పవాళ్ళు మీరు. మీ కళాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే సాటి మానవుడి తరగతి జీవితం కూడా వేస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది నువ్వు చెప్పిన మాటలు విన్నాక. సో పర్టికులర్గా మనం ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకో గొప్పతనం కూడా చెప్తాను ఏంటంటే, మీలాంటి కళాకారుడే ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సంపాదించిన డబ్బులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ కళాకారులందరికీ తెలుసు. ఆయన కష్టాల్లో ఉన్న సినిమా వాళ్ళందరికీ కూడాను, చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులకి కష్టాల్లో ఉంటే ఎవరైనా ఆదుకుంటారు అంటే అది హీరో శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన అదృష్టం ఆయన మనకు ఉప ముఖ్యమంత్రి అవ్వడం. నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలని తీర్చడం కోసం ఆయన సినిమాలను పక్కన పెట్టి, కళలను కూడా పక్కన పెట్టి, కళల్ని ఒక పక్కన ప్రోత్సహిస్తూనే మనలాంటి వాళ్ళకి అందరం కూడా అన్ని అవ్వలేం కదా. కళాకారుల్లో కూడా మధ్యతరగతి నుంచి, ఉత్తమ తరగతి నుంచి, లైక్ పైన తరగతి, కింద తరగతి, అన్ని తరగతుల వాళ్ళు ఉంటారు. అలాగే కళాకారులు కూడా గొప్ప వాళ్ళు అయితే
వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి మనకి మంచి ప్రభుత్వం అందించడానికి ముందుకొచ్చారు అంటే కళాకారులు సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఇలాంటి అంగవైకల్యం ఉంది అని చెప్పి మనం స్టేజ్ మీద పెట్టినప్పుడు మా లాంటి వాళ్ళు సింపతి చూపించినా కూడా చాలా బాధపడతాయి వీళ్ళ మనసులో. కారణం ఏంటంటే మేము ఏదైనా చేసి ప్రపంచంలోనే ఎన్నో రికార్డులు నెలకొల్పిన వాళ్ళే ఇలాంటి డిజేబుల్డ్ పర్సన్స్ ఎన్నో మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ కళాకారులు పిలిచిన ప్రోగ్రాంలో నన్ను కూడా ఇన్వైట్ చేసి నన్ను కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరందరూ అంటూ ఉంటారు కళాకారులు ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి అని. మీ కళాకారుల సంఘాలు ఎంతమంది ఉంటారు? టోటల్గా 300 మంది. సో నేను గొప్పగా చెప్పట్లేదు, ఈరోజు స్టేజ్ మీద ఉండి చెప్పడం కాదు, నేను చెప్తే ఏం చేస్తానో మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడాను ఈ స్టేజ్ మీద నుంచి అందరి సమక్షంలో నేను మీకు ఒక సలహా ఇస్తున్నా. దాన్ని శివ ద్వారా ఈ 300 మంది కూడాను ఎప్పుడు ఎవరికి వైద్య సదుపాయాలు ఎక్కడ అవసరమైనా కూడా మా శివ ద్వారా నా దగ్గరికి రండి. తప్పకుండా నా ప్రయత్నం ఏ ప్రాబ్లం ఏ డిసీజ్ ఏంటి అని కాదు, మీరందరూ కూడా ఒక్కొక్క పేషెంట్ మీ కళాకారులు కూడా మీకు నచ్చిన డాక్టర్స్ ఉంటారు, మీకు నచ్చిన హాస్పిటల్స్ ఉంటాయి, మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండొచ్చు. నేను నా దగ్గరికి కూడా రమ్మని నేను చెప్పట్లేదు. అది కిమ్స్ అవ్వచ్చు, జెమ్స్ అవ్వచ్చు, మెడికవర్ అవ్వచ్చు, ఇంకో హాస్పిటల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు కాక. బట్ ఏ డాక్టర్ అయినా నాకు ఫ్రెండే. మీరు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా శివ ద్వారా నాకు అప్రోచ్ అవ్వండి. మీరు ఏ డాక్టర్ దగ్గర ఉన్నా కూడా నేను ఫోన్ చేసి ఇలా మా కళాకారులు వచ్చారు వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. అలా కాని పక్షంలో సపోజ్ నా దగ్గరికే వస్తే, నేను మెడికవర్లో ఉంటాను కనుక నా దగ్గరే వస్తే నేనే దగ్గరుండి మా డాక్టర్లకు చెప్పి మీకు డెఫినెట్గా స్పెషల్ డిస్కౌంట్స్లో నేను మీకు ట్రీట్మెంట్ ఇప్పించగలనని చెప్పి నా ప్రయత్నం ఈరోజు కళాకారుల కోసం. నిజంగా ఇంత ఎక్కువ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే శివ చెప్పిన మాటలు అలా 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 కదిపేశాను నన్ను. అందుకు తప్పకుండా మాటిస్తున్నాను, చేసి పెడతాను మీకోసం, మీ కళాకారుల కోసం. శివతో ఎవరు వచ్చినా కూడా వైద్యపరంగా నేను సహాయం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి ప్రోగ్రామే వచ్చే సంవత్సరం చేసినా కూడా మళ్ళీ నన్ను రెట్టింపు డబ్బులు ఇచ్చి మీకు సహాయం చేస్తాను. తప్పకుండా మీ అందరికి కూడాను ఆ దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ కళాకారులకు ఇంకా మంచి గుర్తింపు రావాలని చెప్పి ప్రతి కళాకారుడు కూడా ఒక డాక్టర్గా చెప్తున్నా, కష్టపడుతూ సాధన చేస్తూ ఇంకా మంచి కళాకారులు అవ్వాలి అంటే ప్రతి నిత్యం అనునిత్యం. ఇప్పుడు అమ్మ 65 ఇయర్స్లో పాడుతుంది అంటే డెఫినెట్గా ఇంట్లో సాధన చేయకపోతే 60 సంవత్సరాలు పాడలేరు. సో కళాకారులందరికీ చెప్తున్నా, మీరు ఇంకా పెద్దవాళ్ళు అవ్వండి, గొప్ప వాళ్ళు అవ్వండి, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని పెంచుకోండి, టాలెంట్ని పెంచుకోండి, ఇన్నోవేటివ్గా. ఇప్పుడు మనోడు చెప్పాడు, వాడు రాసినటువంటి స్కిట్ మన శివారెడ్డి అమెరికాలో ఫాలో అయ్యారు అంటే తానాలో చూడండి మీ శంకర్ మన శివ తాలూకా టాలెంట్ అంతే కదా. సో ప్రతి ఒక్కరిలోనే ఆ టాలెంట్ ఉంటుంది. ఎవరైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళు ఈ భూమి మీద వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఆ ఇలాగున్న పలు కళాకారులందరికీ కూడాను ఏదో స్పెషల్ గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కళాకారులకి ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దానేటి శ్రీధర్ గారికి పాదాభివందనాలు మా కళాకారులందరూ జరుగుతున్నాయి. తెలుసు సార్, అది అతను గొప్పతనం అనేది చెప్పుకుంటే ఈ రోజుకు సరిపోదు, తెల్లవాడిని సాయంత్రం వరకు చెప్పాలి. అది నిజం. మీకు ఎప్పుడో తెలుసు, మాకు ఈ మధ్య నుండి చూస్తున్నాం మేము. అలాగే డాక్టర్ దేవభూషణ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. నేటి సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభ ముందున్న పెద్దలు, విఘ్నులు, కళాకారులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్నారులకు నా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఈరోజు శ్రీకాకుళం కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా బాలు స్వర నీరాజనం అనేసి అన్నారు. బాలు గారు అంటేనే స్వరము, స్వరం అంటేనే బాలు గారు గుర్తు వస్తారు. కళలు అన్నవి 64 కళల్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ అనేది నిక్షిప్తమై ఉంటుంది. అలాంటి కళలు మన ఆనందంలో కానీ విషాదంలో కానీ ప్రతి క్షణము మనకు అణువున కూడా
మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మనకి మెడిటేషన్ ఎలాంటిదో కళ అనేది అటువంటిది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ప్రజ్వరింప చేయడంలో కళ అన్నది ఒక అత్యుత్తమైన సాధనం. ఎందుకంటే కళకి వెలకట్టలేము. విలువలతో కూడిన కళలు నేటి సమాజానికి కాకుండా భవిష్యత్తుకి మనం పునాదులుగా చెప్పుకోవాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్లో మంచిని ఇంక్లిగేట్ చేయాలంటే సాహిత్యం అనేది చాలా అవసరం. కళలకు సాహిత్యం అనేది అర్థం వంటిది. మనం మంచిని చూపిస్తే, మంచి సాహిత్యాన్ని చూపిస్తే అది సమాజానికి మంచిది అవుతుంది. మనం చెడు సాహిత్యాన్ని చూపించినట్టుగైతే సమాజంలో అది మనకి విఘాతాన్ని కలగజేస్తుంది. ఇలాంటి కళాకారులు, నిరుపేద కళాకారులు ఎంతోమంది ఇప్పుడు చూస్తున్నాం. వీళ్ళని మన భారత ప్రధాని మోడీ గారు దివ్యాంగులుగా అభివర్ణించారు. వీళ్ళు చాలా ప్రతిభావంతులు. వాళ్ళకి అంగాలు, మనకు అన్ని అంగాలు సక్రమంగా ఉన్నప్పుడు కూడా కొన్ని మనం చేయలేము కొన్ని పనుల్ని. వాళ్ళకి అంగాలు సహకరించినప్పుడు కూడా దివ్యాంగులుగా వాళ్ళ దివ్యత్వాన్ని ప్రదర్శిస్తూ అద్భుతమైన కళల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మరొకసారి నా శిరస్సు వంచి పాదబంధన తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను సందేశం మా కళాకారులకు ఇచ్చినందుకు రుణపడి ఉంటాం. అలాగే హరిగోపాల్ సార్ గారు కోరుతున్నాం సార్. బాలు స్వరనీరాజ్ అనే కార్యక్రమానికి ఇచ్చేసినట్టు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళకి, కళాకారులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను కొద్దిగా రావడం లేట్ అయ్యింది, కానీ కళాకారులు అంటే ఏదో గొప్ప స్థాయిలో ఉన్నారనుకున్నాను తప్ప వాళ్ళ వెనకతల ఎంత బాధ ఉందనేది ఇప్పుడే చూస్తున్నాము. కాబట్టి ఏదో విధంగా వీళ్ళని ఆదుకోవాలి. మున్ముందు చేసే కార్యక్రమాలకి ఇంకా 10 మందితో చెప్పి ఏదో విధంగా ఎవరికి చేతనైన సాయం వాళ్ళు చేసి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలని మిగతా పెద్దలందరికీ కోరుకుంటూ, అదేవిధంగా వీళ్ళు కూడా వీళ్ళ తాలూకా కళల్ని ఇంకా ఇప్పుడు డాక్టర్ గారు పెద్దవాళ్ళందరూ డాక్టర్ దశరథ గారు ఇంకా పెద్ద డాక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు కూడా వీళ్ళ తాలూకా కళల్ని మరింత నైపుణ్యం పెంచి ఈ విధంగా కాకుండా ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా వేరే దీని ద్వారా కానీ వీళ్ళ తాలూకా నైపుణ్యాన్ని పబ్లిక్లోకి వెళ్ళే విధంగా చేసి దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఏవైనా ఉంటే చెప్తే దానికి కూడా ముందుకెళ్దామని చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు కోరాడు రమేష్ గారు కళాకారులు ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు అది మంచి రోజే అనాలి. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం కార్యక్రమాలు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, వేదిక ముందున్న కళాకారులకి, పెద్దవాళ్ళందరికీ పాదాభివందనాలు, చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు, మీడియా సోదరులందరికీ స్వాగతం తెలుపుతూ, ముందుగా డాక్టర్ గారు శ్రీధర్ గారు అన్ని విషయాలు కళాకారుల మీద సంక్లిప్తంగా చాలా చక్కగా చెప్పారు. కళాకారులకు గొప్పతనం ఏంటంటే మిగతా వాళ్ళకి లేనిది ఏంటంటే కళాకారులు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సంవత్సరంలో పాటు ఇంచుమించు లోపే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మన రాష్ట్రానికి. తమిళనాడులో జయలలిత, కరుణానిధి గారు వాళ్ళు ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవులు చేశారు. అందుకు కళకి ఎప్పుడు కూడాను నాకు కూడా కళ్ళ మీద ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే నేను సీరియల్ చేశాను, చిగురాకు అనే సీరియల్ టెలికాస్ట్ కూడా చేశాను. అందుకంటే కళలంటే అది కళాపోషకం. ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా కళాకారుల సమైక్యకి ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు మా అందరికీ గురువు నటుకులు మోహన్ రావు గారు ఒక 2 నిమిషాలు ప్లీజ్ సార్. అందరికీ శుభ సాయంత్రం. గౌరవనీయులు, శ్రీకాకుళంలో నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి కళాకారులకైతేనేవ్వండి, విద్యార్థులకైతేనేవ్వండి, అనేక మంది తల్లులకి గ్రామీణ ప్రాంతాల్లో
వ్యవసాయం చేసే కూలీలకి, చదువుకునే పిల్లలకి నిరుడంగా సేవలు అందిస్తూ శ్రీకాకుళంలో మెడికవర్ అనే హాస్పిటల్ని స్థాపించి ఎంతోమందికి ఉపాధినిచ్చి ఈరోజు మన ముందున్న గౌరవ డాక్టర్ దానిన శ్రీధర్ గారికి, అలాగే మా లయన్స్ క్లబ్లో మా అందరం గుండె అంటాం ఆయన్ని, మా బాడా దేవభూషణ్ గారికి, అలాగే శ్రీకాకుళంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా, జిల్లాలో 23వ వార్డు ఇన్ఛార్జిగా, శ్రీకాకుళంలో పొట్టి శ్రీరాములు మార్కెట్కి అధ్యక్షులుగా అనేక సంస్థల్లో పనిచేస్తూ ఎప్పుడైనా ఏదైనా మనం ఆయన దగ్గర కోరితే చేతనైన సాయం చేసే మా హరగోపాల్ గారికి, అలాగే మా కోరాడ రమేష్, మా జేసీఎస్ మెంబర్ కోరాడ రమేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శివ అందరికీ పేరు పేరున సార్ రామారావు బాగున్నారు అందరికీ, మా స్వప్న మ్యూజిక్ పార్టీ గత 20 ఏళ్ళుగా పరిచయం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆయన అయితే ఏదైతే చెప్పారో మన అందరం సంక్షేమం మీరు ఒక ఆర్గనైజింగ్ చేయండి శివ ప్లీజ్కి, తప్పకుండా నేను మంత్లీ ఎలా చేయాలో నాకు ఒక ఐడియా ఉంది, తప్పకుండా మీ అందరికీ చేసి పెడతామని మన స్కూల్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మన ఎమ్మెల్యే గారు త్వరలో వస్తారు. నాకు ఈరోజు మార్నింగ్ గుండుశంకర్ గారు ఫోన్ చేసి రవిశంకర్ గురూజీ గారిని శ్రీకాకుళం పిలుస్తున్నాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసు కదా, పేరు విన్నారా? రవిశంకర్ గురూజీ గారితో ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. నీ వైపు నుంచి ఎక్కువ మంది మెడికవర్ స్టాఫ్ అంతా, హాస్పిటల్ స్టాఫ్ అందరినీ కూడా ఆ ప్రోగ్రామ్ చేసేటట్టు చూడు అని చెప్పి నాకు శంకర్ వేళ ఉదయం చెప్పాడు. సో ఈరోజు మీ శంకర్ సమక్షంలో మీ అందరి కళాకారులకు చెప్తున్నా, ఎంతమంది కళాకారులు మ్యాక్సిమం అందులో ఎన్రోల్ అయ్యి ఆ ప్రోగ్రాం రవిశంకర్ గురూజీ గారి సమక్షంలో దొరకడం చాలా కష్టం. అది మన అదృష్టం. ఎమ్మెల్యేగా గుండు శంకర్ గారు ఈరోజు మనకి ఎమ్మెల్యే అవ్వడం మన అదృష్టం. అందుకు రవిశంకర్ గురూజీ గారిని మన ఊరికి తీసుకొచ్చి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రాం పెట్టిస్తున్నారు. అందులో కళాకారులు మ్యాక్సిమం అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టు ఆ ట్రైనింగ్ అందుకుంటే కళాకారుల్లో ఉన్నటువంటి ఇంకా గొప్ప కళాకారులుగా మీరు తయారవ్వగలరు ఆ ట్రైనింగ్ వలన. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కళాకారులకి నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం తర్వాత వారికి సన్మాన కార్యక్రమం రండి, మీ చేతుల మీదుగా ఇచ్చిన పేరుతో ఒకటేయండి, ఇచ్చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ అడుగులు మోహన్ రావు గారు ఒకరికి, సార్ హరిగోపాల్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు మాకు ఎంతో చేయూతనిచ్చి, అంటే ఇది మర్చిపోలేని రోజు. ఎందుకంటే కళాకారులకి దేవభూషణ్ గారు, సార్ హరిగోపాల్ సార్ రండి, చందురామ్మ, రమేష్ అన్న మీరు కూడా ఇద్దరు. నిజంగా మాకు ప్రతి ఒక్కరూ చేయూతని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ కంట్రిబ్యూషన్. అలాగే ఇక్కడ మా సలహాదారులు రమణ గారు, వాళ్ళు దోస్తులు, రండి, మీరు లేనిదే అసలు లేదు, రండి చెయ్యి పట్టుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. స్టాఫ్ 60 మందికి కూడా నేను 10 కేజీల ప్యాకెట్ల లెక్క రైస్ ఇస్తానని ప్యాక్ చేసి తీసుకొచ్చారు. మర్చిపోయారు ఇద్దరు స్నేహితులు కూడా. మీలాంటి ఎప్పుడు తెల్లవారించి ఉన్నారు కాబట్టి మన స్నేహితులు. ఇప్పుడు ఆయన అతిథులు కాదు, మన విధేయులు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఫోటో ఇలా పట్టుకొని ఫోటో తీసుకుని వెళ్ళిపోండి. ఓకే, ఐ రిక్వెస్ట్ మిమిక్రీ శివ గారు అండ్ మా అరవింద్, మా దాము, అందరూ మా కళాకారులు అందరూ ముందుకు రండి. కళాకారుల చేత మా ఈరోజు ఉన్నతమైన వ్యక్తులకి సత్కారం చేయాలి. ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోవాలి. మన తల్లిదండ్రులకి, మనలో ఉన్న చుట్టూ ప్రపంచాన్ని మనం గౌరవించుకోవాలి. ఎక్కడెక్కడికో మనం వెళ్తున్నాం. మన ఊర్లో ఎంతోమంది ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారు. నిజంగా అది మనం అదృష్టంగా భావిస్తున్నాం.
అందరూ కార్యవర్గ సభ్యులు స్వప్న సీన్ గారు, సంపత్, మీరే ముందుకు రండి. మీ అందరి చేతుల మీదుగా మనకి ఇక్కడ అందరినీ గౌరవించుకుంటాం, అది మన కర్తవ్యం సార్. థ్యాంక్ యూ వెరీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు సన్ రైజ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ శ్రీ బొట్టేపల్లి సురేష్ గారు. నేను వెళ్ళరానే సార్, మీ కళాకారులకు ప్రోగ్రామ్ చేస్తే మీరు తప్పనిసరి రావాలంటే ముందనేది వస్తానన్నది. మీకు ఏటి కావాలి సార్? ఏటి కావాలి కదా, మీరు రెండు కాదు, మీకు ఏటి కావాలి అంటున్నారు. అలాగే మాకు సహాయం చేశారు. ఈ చిరు సాయం వచ్చే సంవత్సరానికి పెద్ద సాయం కావాలి సార్. కళాకారులు ప్రాబ్లం ఉందని చెప్పాను, చాలా నిజంగా కళాకారులు మీకు తెలుసు. సో సార్ గారికి చిరు సత్కారం మన కళాకారుల చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి మనం చెయ్యాలి, అది మన బాధ్యత. అది సార్ కొంచెం ముందుకు రండి, ధర్మం. ఎందుకంటే మన కళాకారులు అందరూ గట్టిగా చెప్పండి కూడా. అలాగే మన ఎంతో మంది ఉన్నతమైన వ్యక్తుల్లో మన నటుకుల మోహన్ గారు అంటే ఈ ఊర్లో తెలియని వ్యక్తులే లేరు. ఆయన ఎక్కడుంటే అక్కడ కళ అలా నిలిచిపోతుంది. కళామ తల్లి ముద్దు బిడ్డ అని కూడా అనొచ్చు. ఆయన ఘంటసాల గారి ఒక గ్రూప్ కూడా ఉంది. సో ఇలాగ మా సింగల్కి మీ చేయూతని ఇంకా ఇవ్వాలని రండి కళాకారులు రండి. మీరు అందరూ ఉన్నారు కదా, మీరు రండి. స్వప్న, శ్రీను, శివ, మీరు ఉండండి, మీరు వెళ్ళండి. ఐ రిక్వెస్ట్ మన ఈరోజు ఈ శ్రీకాకుళం కళాకారుల తాలూకా సంక్షేమ సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ, ఇంకా ఎంతో మంది అదే లేదు అనే పదం ఆయనకి రాదు. అలాంటి వ్యక్తికి ఆయన దోస్త్ అనిల్ గారు, అలాగే మాకిద్దరు బ్రదర్స్ లాంటి వాళ్ళు, రమేష్ అన్య, అరగోపాల్ అన్య, ఇద్దరు ఒకసారే రావాలి. మీరు అరగోపాల్ అన్య, రమేష్ అన్య, మీ ఇద్దరు నించున్న తర్వాత ఒకరి గురించి చెప్తాం. ఇద్దరు బ్రదర్స్. సో మాకు ఇప్పుడు ఈ కళాకారులకు ఏమైనా కావాలి అంటే వెంటనే అన్నయ్య, రమేష్ అన్నయ్య నీకెందుకు పదా అన్నారు. ఆయనకి తోచింది ఆయన ఇచ్చిన తర్వాత మనకి నిత్యావసర సరుకుల్లో మెయిన్ కాస్మెటిక్స్ అవన్నీ ఇలాగ ఎప్పుడూ మాకు సహకరించాలని కోరుతాను. ఎందుకంటే కళాకారులకి చాలా కష్టాలు. ఐ రిక్వెస్ట్ శివ గారు, స్వప్న సీను గారు, మార్గదర్శి గారు, అరగోపాల్ అన్నికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రమేష్ గారికి, అరగోపాల్ ఇద్దరు బ్రదర్స్ లాగా ఎప్పుడు కనిపిస్తారు. పోరాడే ఇంటి పేరైనా నిజంగా వాళ్ళ బ్రదర్స్. సో ప్లీజ్ ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులే కాదు, మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళు లేనిదే ఏ ప్రోగ్రామ్ చేయలేము అని శ్రీకాకుళంలో గట్టిగా చెప్పొచ్చండి. రిక్వెస్ట్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ విత్ అలాంగ్ విత్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉండాలి మీరు. సార్ శివ గారు, మనకి రైస్ దానం చేసిన ఇద్దరు బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎన్నిసార్లు ఈరోజు మన శివ గారు చెప్పారు. ఆల్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, దాము, స్వప్న, సీను, మార్గదర్శిను, సంపత్, అరవింద్ అందరు రావాలి. ఇంకా భాను గారు ఎక్కడ ఉన్నారు? భాను గారు లేరా? ట్రెజరర్ గారు అక్కడ ఉండండి. ఎందుకంటే ఈయన మన అడ్వైజర్ అమ్మ. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కళాకారుకి ఏంటి కావాలన్నా మన అడ్వైజర్ గారు చూస్తారు. కాబట్టి ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిరంతరం కళారూపాలను వీక్షించడానికి ఏపీకేఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. థ్యాంక్ యూ.